గాయ్స్ రీసెంట్‌గా చూసుకుంటే 'ఓజీ' మూవీ నీకు కొంతమంది క్యారెక్టర్స్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడైతే వాటిపైన లుక్కేసి కొంచెం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ చూసుకుంటే 'అర్జున్ దాస్' పక్క గ్యాంగ్‌స్టర్ మూవీస్‌లో ఇతని క్యారెక్టర్ అయితే పక్క తోపు చూపిస్తారు. ఎందుకంటే ఇతని ఆరా అనేది అలాంటిది. మనకి 'మాస్టర్' మూవీ చూసుకుంటే అందులో ఇతని వాయిస్ అండ్ 'మాస్టర్' మూవీనే కాదు గైస్, ఇప్పుడు 'ఖైదీ' మూవీ చూసుకున్నా మనకి లాస్ట్‌లో ఇతను చెప్పిండే వాయిస్‌తో వచ్చే డైలాగ్స్ అయితే పిచ్చ తోపుంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఇతని క్యారెక్టర్ గుర్తి హైగా చూపించేందుకు మనకి ఇతని ఫస్ట్ లుక్ గుర్తి ఇరిచారు అంటే పక్కా ఇతని క్యారెక్టర్ గుర్తి చాలా స్కోపే ఉంటది. అంటే నాకు కావాల్సింది ఇదే గైస్, ఇతని క్యారెక్టర్ గుర్తి చాలా ఎక్కువగా ఉంటే మనకి కొంచెం ఇది స్క్రీన్‌లో ఇతనికి కొంచెం పవర్‌ఫుల్ క్యారెక్టరే ఇస్తారు ఎక్కువ టైం ఉంటే. సో, అప్పుడు ఏమైతదంటే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఇతని వాయిస్ అయినా, ఇతని ఇతని కొంచెం అపియరెన్స్ అయినా చాలా బావుంటది. అండ్ పోస్టర్‌లో చూసుకుంటే మనకి ఇతని పేరైతే జస్ట్ 'అర్జున్' అని మాత్రమే ఉంది. సో, చూసుకుంటే గైస్ మనకి ఇతని చూసుకుంటే బాక్సింగ్ చేస్తుంటారు. అండ్ చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నారు. కొంచెం రాయల్ అండ్ రా అండ్ లుక్స్ అయితే ఉంటది మనకైతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇతని క్యారెక్టర్ అనేది మనకి 'ఓజీ' మూవీలో ఎలా ఉండొచ్చంటే పక్కా ఒక గ్యాంగ్‌కి లీడర్ అయినా అయి ఉంటారు. ఇక లేకపోతే ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌లో ఇతను ఒక మెంబర్ అయితే అయ్యుండొచ్చు. ఈ రెండైతే పక్కా ఈ రెండిట్లో ఒకటయ్యే పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి గాయ్స్. అండ్ నాకు తెలిసినంత వరకు ఇతను ఒక గ్యాంగ్ లీడర్ అయ్యే కిన్నా ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌లో ఒక మెంబర్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయని మాత్రం నేను అనుకుంటున్నా. అండ్ ఈ విషయం మనకు తెలియాలంటే మనం 21 వరకు వెయిట్ చేయాలి గాయ్స్. అప్పుడు ట్రైలర్ వస్తుంది గదా! మేబీ అందులో అయినా ఏమైనా చెప్పే ఛాన్స్ ఉంటుంది. లేదు అప్పుడు చెప్పలేదంటే పక్కా ఇంక మనం మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. టు టు 25 కదా మూవీ అయితే మనకి. సో, అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటది. అండ్ గైస్ ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే ఇతన్ని 'అర్జున్ దాస్‌ని' తీసుకోండే దానివల్ల నాకైతే కొంచెం చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ఇతన్ని పక్కా గ్యాంగ్‌స్టర్ మూవీస్‌కైతే ఇతన్ని చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయితాడు. సో, చూద్దాం మూవీలో ఎలా ఉంటదో ఇతని క్యారెక్టర్. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే 'ప్రకాష్ రాజ్' గారు మోస్ట్ సీనియర్ యాక్టర్. సో, ఇతనికి అయితే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టరే ఇస్తున్నారైతే నేనైతే పక్కా చెప్తాను గైస్. ఎందుకంటే మనము ఇతని పోస్టర్‌లో చూసుకుంటే మనకి 'సత్య దాదా' అంటే ఇతను ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌కి లీడర్ అయినా అయ్యుండాలి. బట్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇతను గ్యాంగ్ లీడర్ అయ్యే ఛాన్స్ కింద గైస్ ఇతను ఎలా ఉంటదంటే క్యారెక్టర్ నేను చెప్తాను చూడండి. లైక్ చాలా గ్యాంగ్స్ ఉన్నాయి గదా! అలాంటి గ్యాంగ్స్‌కి ఇతను ఒక కొంచెం పెద్ద మనిషి టైప్. లైక్ ఇప్పుడు మనకి రాజ్యాల్లో చూసుకుంటే రాజులకి రాజగురు ఎలా ఉంటదో అలా చాలా గ్యాంగ్స్‌కి ఇతను ఒక పెద్ద మనిషి టైప్ అయితే ఉంటాడనుకుంటున్నా. లైక్ నాట్ పవర్‌ఫుల్ పర్సన్ గైస్, జస్ట్ పెద్ద మనిషి. లైక్ ఎట్లుంటదంటే గ్యాంగుల్లోనే పవర్‌ఫుల్ పర్సన్ అని అయితే చూపించలే. మేబీ పెద్ద మనిషి ఒక సలహాలు ఇస్తూ ఉంటారు గదా! అలాంటిది ఏదైనా పెద్ద పని చేయాలంటే ఇతనికి సలహా తీసుకుంటాం. లైక్ అలాంటి పెద్ద మనిషి అయితే ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే దాదా అని ఉందంటే పక్కా ఇతనికి పవర్‌ఫుల్ క్యారెక్టర్ కన్నా చాలా రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్‌లో ఉండే ప్లేస్‌లో అయితే ఉంటది ఇతని క్యారెక్టర్ అయితే. పక్కా చాలా రెస్పెక్ట్ ఇచ్చే క్యారెక్టర్ అయితే అయుంటది ఇదైతే మనకి ఆ మూవీలో చూసుకుంటే. అండ్ ఇంకా 'పవన్ కళ్యాణ్' గారు చూసుకుంటే మనకి బ్లాక్‌లో వచ్చిన లుక్ పోస్టర్ అయినా అండ్ బ్లాక్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్‌లో వచ్చిన పోస్టర్ అయినా చాలా బాగుంది గైస్. సో, మీరు వాటి చూడుకుంటే లుక్ ఏసుకోండి. అండ్ ఇంకా మనము ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి గైస్. ట్రైలర్ వస్తే గాని మనం ఫుల్ డీకోడ్ అయితే చేయలేమనమాట. ఇంకా ట్రైలర్ కోసం నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. మనకు 21న ట్రైలర్ వస్తది. అండ్ ఏమైనా మెయిన్ విషయాలుంటే నేను డీకోడ్ చేసి మీకైతే చెప్తాననమాట. సో, చూద్దాం ట్రైలర్ కట్ అనేది ఎలా ఉంటదో. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత చూద్దాం గైస్. అప్పుడైతే కలుద్దాం. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ.